ఈ నిర్ణయం సప్త దిగ్గజాల అభిప్రాయంతో తీసుకున్నాం. ఎందుకంటే మా కోరికొక్కటే, తీర్పు నిష్పక్షంగా ఉండాలి. స్వయంగా మేమే దీని నిర్ణేతగా ఉంటాము. గుర్తుంచుకోండి, పండిత రామకృష్ణ, బీర్బల్ ఏ పనులు అప్పగించినా అవి సప్త దిగ్గజాల ద్వారా ఇవ్వబడినవే. ఇక ఇవి ఎలా ఉంటాయంటే, అవి వీళ్ళిద్దరి భౌతిక సామర్థ్యాన్ని అలాగే మానసిక సామర్థ్యాన్ని పరిశీలిస్తాయి. బీర్బల్, కొంచెం వెనక ముందు ఆలోచించు. ఈ రామకృష్ణ పండితుడు చాలా తెలివైనవాడు. అలాగే, అందుకే ఆయన దర్బార్లో ఉన్నాడు. ఇక ఆయన ఉన్నారనే మీరు నన్ను అడవి నుంచి తీసుకొచ్చారు కదా. ఆయన చాతుర్యం, తెలివితేటలు నన్ను ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చాయో. పండిత రామకృష్ణ, నాకు తెలుసు మీరు సిద్ధంగా ఉన్నారని, కానీ మీరు ఆ బీర్బల్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మంత్రి గారు, జాగ్రత్తగా ఎవరుంటారంటే ఇంకొకరి మీద నమ్మకంతో వచ్చిన వాళ్ళు, లేదా మనసులో భయం ఉన్నవాళ్ళు. ఎలాగూ మైదానంలోకి దిగిపోయాను, ఇక ఏం జరుగుతుందో అది చూద్దాం. నిజం చెప్పారు పండిత రామకృష్ణ. అన్నట్టు నా శుభాకాంక్షలు మీకు తోడుంటాయి. అయితే సప్త దిగ్గజాల ద్వారా ఇవ్వబడిన పనేంటో నేను పోటీదారులిద్దరి కోసం చదివి వినిపిస్తాను. ఒక యాత్రకు బయలుదేరాలి. ఎలాంటి వాహనంలో ప్రయాణించాలంటే ఆ వాహనం దాన్ని తయారు చేసిన వాడికి ఎందుకు పనికిరానిది, అలాగే దాన్ని కొన్నవాడు దాన్ని ఉపయోగించుకోలేనిది, ఎవరైనా ఉపయోగించుకుంటే తను దాన్ని చూడలేనిది, అలాగే తనకి తెలియనిది. అలాంటి వాహనంలో దర్బారుకి రావాల్సుంటుంది. ఎవరు రాలేరో వాళ్ళు ఓటమి పాలవుతారు. ఈ పనిని పూర్తి చేయడం కోసం సప్త దిగ్గజాలు కేవలం ఒక్కరోజు గడువుని నిర్ధారించారు. బీర్బల్, పండిత రామకృష్ణ, మీ ఇద్దరి దగ్గర కేవలం ఒక్కరోజు సమయమే ఉంది. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, 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 మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. పండిత రామకృష్ణ గారు, పోటీ సందర్భంగా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఇప్పుడు ఎలాగూ పోటీ ప్రారంభమైపోయింది. మనం ఒకరికొకరు ఎదురుగా నిలబడ్డాం. ఇప్పుడైనా చెప్పు, నువ్వేం ఆశిస్తున్నావు? నేనేం ఆశిస్తాను? ఎప్పుడు గుర్తొస్తుందో అప్పుడు చెప్తాను. కానీ నేనేం ఆలోచించలేదో, ఆశించే ప్రయత్నం కూడా చేయలేదో అది నాకు ఈరోజు లభించింది. ఏమిటది? నా ఆదర్శనీయుడు పండిత రామకృష్ణ గారి పక్కన నిలబడ్డానికి అవకాశం. పక్కనే నిలబడ్డావు సరే, కానీ ముందుకు వెళ్ళి నన్ను ఓడించే ఉద్దేశం లేదా? పండిత రామకృష్ణ గారు, అప్పుడప్పుడు మనం మన జీవితాన్ని జీవించం. మనం భయాలన్నింటితో జీవించటంతోనే సరిపోతుంది. నా భయాన్ని తొలగించుకోవాలన్న కోరిక ఉంది, మిమ్మల్ని ఓడించాలని కాదు. ఒకవేళ మీరు చెప్తే ఈ సమయంలోనే పోటీలో నుంచి తప్పుకుంటాను. అలాగే నా భయాన్ని కూడా నా వెంట తీసుకెళ్తాను. అది ఎంతమంది కలిగి ఉంటుందో తెలియదు. ఒకవేళ నువ్వు ఈ సమయంలో పోటీలో నుంచి నీ పేరు వెనక్కి తీసుకుంటే నీ మొహాన్ని నాకెప్పటికీ చూపించకు. ఎందుకంటే ఒక పిరికివాడు, ఒక బలహీనుడు నాకు పోటీదారుడిగా ఉండాలనుకోను. ఇది వినటం కోసమే నా చెవులు తప్పించాయి. ఒకసారి మళ్ళీ పోటీ సందర్భంగా శుభాకాంక్షలు. ధన్యవాదాలు బీర్బల్. ఒకవేళ నువ్వు ఓడిపోతే పెద్ద విషయమేం కాదు, కానీ నేను ఓడిపోతే చాలా పెద్ద విషయం అవుతుంది. నా మీద గెలిచినా నీకు ఎలాంటి ఘనత దక్కదు, ఓడిపోయినా ఎటువంటి నష్టమూ జరగదు. ఎటువైపు నుండి చూసుకున్నా నువ్వు భాగ్యస్థానంలోనే ఉన్నావు.
ఒక యాత్రకు బయలుదేరాలి. ఎలాంటి వాహనంలో ప్రయాణించాలంటే ఆ వాహనం తయారు చేసిన వాడికి ఎందుకు పనికిరానిది, కొన్నవాడు దాన్ని ఉపయోగించుకోలేనిది, ఎవరైనా ఉపయోగించుకుంటే తను దాన్ని చూడలేనిది. ఇలాంటి వాహనం ఎక్కడ దొరుకుతుంది? ఈ వాహనం బీర్బల్, ఏదైనా వాహనం దొరికిందా? ఆలోచిస్తున్నాను కానీ ఏం అర్థం కావటం లేదు. నేను కూడా ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను. ఒకవేళ జవాబు దొరక్కుంటే మనం ఓడిపోతాం. మీకు తెలీదు బీర్బల్, ఈ రామకృష్ణ పండితుడు నా దృష్టిలో శత్రువు కంటే కూడా ఎక్కువే. తను బతికుండగానే నేను కళ్ళు మూసుకుని నిద్రపోలేను. జవాబు కావాలి, పరిష్కారం కావాలి. ఈ విధంగా ఆవేశపడడం వల్ల, తలబాదుకోవటం వల్ల పరిష్కారం దొరకదు. కొంచెం ఆలోచిస్తేనే పరిష్కారం దొరుకుతుంది. అప్పుడప్పుడు జీవితంలో గమ్యాన్ని చేరుకోవటం కోసం మార్గం ఉండదు, వేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ పని కూడా ఏ పరిష్కారం లేదేమో. అలాగే జవాబు కోసం పరిష్కారం తయారు చేయాలి. దొరికింది. నాకు జవాబు దొరికింది. ఒక యాత్రకు బయలుదేరాలి. ఎలాంటి వాహనంలో ప్రయాణించాలంటే ఆ వాహనం దాన్ని తయారు చేసిన వాడికి ఎందుకు పనికిరానిది, అలాగే దాన్ని కొన్నవాడు దాన్ని ఉపయోగించుకోలేనిది, ఎవరైనా ఉపయోగించుకుంటే తను దాన్ని చూడలేనిది, అలాగే తనకి తెలియనిది. ఇదిగో, ఇక నేను చెప్పింది రాసి పెట్టుకోండి. దాంతో మీకు గుర్తుంటుంది. మీకు ఏ పని అప్పగించారో దానికి ఒక పరిష్కారం గాని అలాగే జవాబు కూడా సాధ్యం కాదు. శారదా, ఈ పని ఎవరైతే అప్పగించారో వాళ్ళ పేరు వెనక దిగ్గజం అని ఉంటుంది. దిగ్గజం అర్థమైందా? ఈ పనికి పరిష్కారం అంటూ లేకపోతే వాళ్ళు నాకు ఈ పని అప్పగించరు. ఆ సప్త దిగ్గజాలు కూడా మనుషులే కదా, వాళ్ళ వల్ల ఏదో తప్పు జరిగింది. అదేం లేదమ్మా. అయితే ఇది నీకు వ్యతిరేకంగా ఏదో కుతంత్రం జరుగుతుంది. నిన్ను అష్టదిగ్గజం కానివ్వకూడదని. ఇది అన్యాయం. ఇదిగో అమ్మా, ఈ పని కేవలం నాకు మాత్రమే కాదు, బీర్బల్కి కూడా అప్పగించారు. ఇక అన్యాయం పక్షపాతాన్ని ఒకవైపే చూపిస్తుంది, రెండు వైపులా చూపించలేదు కదా. నాన్న, పరిష్కారం ఆలోచించు. ఒకవేళ ఓడిపోతే యాత్రకు కాదు, తీర్థయాత్రకు వెళ్ళాల్సి వస్తుంది. రామా, ఈ పనికి నువ్వు బీర్బల్ కంటే ముందే పరిష్కారం వెతకాల్సి ఉంటుంది. ఎందుకంటే నీ భవిష్యత్ పణంగా పెట్టబడింది. ఇక మనిషి భవిష్యత్ పణంగా పెట్టినప్పుడు తన సాయశక్తులా ప్రయత్నించడం మంచిది. అవును బంధు, పరిష్కారం కోసం బాగా ఆలోచించాలి. ఇక ఆలోచించడానికి మనశ్శాంతి కావాలి. ఆ శాంతి కోసం నువ్వు కూడా నోరు మూసుకోవాలి. జవాబు వచ్చేసింది. నేను జవాబు తీసుకొచ్చాను. ఇదిగోండి, జవాబు తీసుకొచ్చాను, చూడండి. మీరు జవాబు ఆలోచిస్తూ ఉండిపోయారు, నేను వెళ్ళి జవాబును వెతుక్కొని తీసుకొచ్చాను. ఇదిగో, కర్రతో తయారు చేయబడిన జవాబు. ఇది పల్లకి కదా, పరిష్కారం ఎలా అవుతుంది? ఇది మీకు పల్లకిలా కనిపిస్తోందా? ఆ పల్లకిలాగే కనిపిస్తోంది. నాకైతే చిక్కుముడిలోని ఒక్కొక్క పదం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఎలా గురువుగారు? ఎలానా? ఇలా చూడండి. ఈ పల్లకి తయారు చేసింది వీళ్ళు. నేను వీళ్ళ చేతులు నరికించేస్తాను. ఇది వీళ్ళకెందుకు పనికిరాదు. ఇక ఎవరైతే ఈ పల్లకి కొంటారో నేను వాళ్ళను దేశంలోంచి బహిష్కరిస్తాను. వాళ్ళు దీన్ని ఉపయోగించుకోలేరు. అన్నట్టు బీర్బల్, నేను మీ కళ్లకు గంతలు కట్టి దీంట్లో కూర్చోబెడతాను. ఇక దీంట్లో కూర్చొని దర్బారుకు వెళ్ళు. నువ్వు దీన్ని చూడలేవు కదా. దొరికింది కదా సమస్యకు పరిష్కారం. రాజగురు గారు, మీ ఈ పరిష్కారం వింటే సప్త దిగ్గజాల మెదళ్లలో కల్లోలం చెలరేగుతుంది. ఇక మహారాజు మిమ్మల్ని అడుగుతారు, నేను ఓటమి మాలను ఎవరి మెడలో వేయాలి, మీకా లేక బీర్బల్ కాని? గురుగారు, మీరు పల్లకితో పాటు నడుచుకుంటూ వచ్చారు కదా. గురుగారు, మీకోసం ఎదురు చూసి మాకు ఆకలి వేస్తుంది. మమ్మల్ని తినడానికి తీసుకెళ్ళండి. ఇంట్లో గురుమాత లేదు అంటే భోజన ఏర్పాట్లు కూడా ఉండవు. ఈరోజు వరుణమాల లేదు.
సరే అయితే నేను వెళ్తున్నాను. మీరు మీ భోజనానికి ఏర్పాట్లు చేసుకోండి. ఎక్కడికి? బీర్బల్, అయ్యో ఆగు, ఆగు. ఏమిటా యాత్ర? అసలు ఏమిటా వాహనం? మీరు ఆలోచనల వాహనంలో నుంచి కిందికి దిగండి. ముందు భోజనం చేయండి. మీరు మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు. ఇప్పుడైనా కడుపు నిండి తినండి. ఇదిగో శారదాదేవి, ఎప్పుడైతే మనిషి మెదడు 100 ఆలోచనలతో నిండిపోయి ఉంటుందో కడుపు కూడా దానికదే నిండిపోతుంది. ఒకసారి మళ్ళీ చిక్కుముడి గుర్తు చేసుకుంటాను. ఒక యాత్రకి బయలుదేరాలి, ఎలాంటి వాహనంలో ప్రయాణించాలంటే... ప్రణామాలు పండిత రామకృష్ణ గారు. శారదా, నా కొడుకు వచ్చేసాడు. చూడు, బెంగతో ఎంతగా చిక్కిపోయాడు. అమ్మా, ఒక్క రోజులోనే ఎవరైనా చిక్కిపోగలుగుతారా? ఎందుకు చిక్కిపోరు? పొద్దున్న నుంచి రాత్రి దాకా భోజనం కడుపులోకి వెళ్ళకుంటే మనిషి లోపల నుంచి చిక్కిపోక ఏమవుతాడు? సరే వదిలే. తమ్ముడు, నువ్వు చెప్పు, నువ్వు పొద్దున్న నుంచి ఏమైనా తిన్నావా? నాకు తెలుసు. రా రా రా. తిను. నీకు తెలుసా బాబు, కొన్నేళ్ల తర్వాత ఈ రోజే నేను భోజనం వండాను. అది కూడా నీకోసమే. అవునా అమ్మా? నా స్వహస్తాలతో నేను చాలా విషయాలు మార్చేపోయాను. తర్వాత శారదే నాకు సాయం చేసింది. ధన్యవాదాలు అత్తయ్య. నువ్వు తిను. ఏడవకు. సమయం దొరికినప్పుడు నీకోసం కూడా వండుతాలే. భోజనం కోసం ఏడవడం లేదమ్మా. నేను ఏం ఆలోచించి ఏడుస్తున్నానంటే అష్టదిగ్గజాన్ని కావడానికి ప్రేరణ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఈ కుటుంబాన్ని చూసి. నా ఎదురుగానే నా శత్రువుని కూర్చోబెట్టి ఈ విధంగా ఉత్సాహపరుస్తున్నారు చూడండి. నువ్వు తిను. తినకుంటే స్పృహ తప్పి పడిపోతావు. ఇక ఏది ఆలోచించడానికి స్పృహలో ఉండవు. నువ్వు తిను. అయ్యో, భోజనాన్ని మధ్యలో వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? అక్క, అమ్మా, ఈ సమయంలో నేను ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడికి? అది తెలీదు, కానీ వెళ్ళటం చాలా ముఖ్యం. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదా? వెళ్లాల్సి ఉంటుంది అంతే. అక్క, అమ్మా, ఈ ఇంట్లో స్థానాన్ని అలాగే హృదయంలో ఇంత అభిమానాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. చూడు బీర్బల్, పోటీని దృష్టిలో పెట్టుకుంటే రేపటి రోజు చాలా ముఖ్యమైంది. దాని గురించి ఏమైనా ఆలోచించావా లేదా? సందిగ్ధంలో ఉన్నాను. రేపటి గురించి ఆలోచించినా లేక పరిష్కారం గురించా? రమా, ఎవరిని ఆటగాడని అనుకుంటున్నానో తన అమాయకుల్లా ఉన్నాడే. తను అన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అసలు పోటీదారుడే లేనప్పుడు ఇక ఇంకేం పోటీ? తను వెళ్ళడం నీ గెలుపు రామా. లేదు బంధు, తను వెళ్ళడంలో నా గెలుపు లేదు. సమస్యకి నేను పరిష్కారాన్ని వెతకాలి. బీర్బల్ అలా ఎలా చేయగలడు? మహారాజా, నా అనుమానం ఏంటంటే తను పోటీని వదిలేసి పారిపోయినట్టున్నాడు. అదెలా సాధ్యం అవుతుంది? అందుకే బీర్బల్ను పిరికివాడని ప్రకటించి పండిత రామకృష్ణను విజేతను చేయండి మహారాజా. పండిత రామకృష్ణ, మీకు పరిష్కారం దొరికిందా? దొరికింది మహారాజా. మీ అనుమతి లభించగానే నేను దర్బారుకి నా సమాధానం ఏంటో చెప్తాను. మహారాజా, పోటీదారుడు ఎదురుగా లేనందువల్ల ఈ పోటీ అర్ధరహితమనిపిస్తోంది. ఇలాంటప్పుడు జవాబుకి ఏం ప్రాధాన్యత ఉంటుంది? ఇప్పుడు బీర్బల్ ఎదురుగా వచ్చాడంటే అంతా చక్కబడుతుంది. కానీ గురువర్య, బీర్బల్ రావాలనుకుంటే తనెందుకు వెళ్తాడు? మహారాజా, బీర్బల్ని ఈ పోటీకి అయోగ్యుడని ప్రకటించడం మంచిది. మహారాజా, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకముందే మీరిచ్చిన ప్రశ్నకి సమాధానం చెప్తాను. మహారాజా, ఒక పోటీదారుడు దర్బారుకి రాకపోవడం ఇది గంభీర విషయమే మహారాజా.
అన్నింటికంటే ముందు దీని గురించి కనుక్కోండి మహారాజా. నాకైతే ఇది అనుమానాస్పదంగానే కనిపిస్తోంది మహారాజా. ప్రణామాలు మహారాజా. మాకు బీర్బల్ మహాశయుని పేరు మీద ఒక వస్తువు లభించింది. మేము దాన్ని తీసుకురావడానికి అనుమతి కోరుతున్నాం. అనుమతిస్తున్నాము. ఏం తీసుకొస్తున్నారు? దాన్ని తెరవండి. ఇతను బీర్బల్ కదా? బీర్బల్ మహారాజా! ఓరి భగవంతుడా, చంపేశారు. మహారాజా, దేని గురించి అనుమానించానో అది కుతంత్ర రూపంలో ఎదురుగా ఉంది మహారాజా. బీర్బల్ను చంపడం జరిగింది మహారాజా. ఇది ఎవరో వేసిన దుర్మార్గపు ఎత్తు మహారాజా. చంపేశారు. గురువర్య శాంతించండి. చంపేశారు మంత్రివర్య, చంపేశారు. ముందు ఒకసారి తను బతుకున్నాడో లేదో చూడండి. నాడి కొట్టుకుంటోంది మహారాజా. గుండె కూడా కొట్టుకుంటోంది మహారాజా. ఇదంతా ఎందుకంటే బీర్బల్ మూర్ఛపోయాడు. ఇదంతా కుతంత్రం కాదు మహారాజా. నేను మీకు ఏ సమాధానం అయితే చెప్దామనుకున్నానో దాన్ని బీర్బల్ ప్రత్యక్షంగా ప్రదర్శించి మరీ చూపించాడు. ఓ రామకృష్ణ పండితుల వారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? బీర్బల్ను పోటీలోంచి బయటికి తప్పించడానికి మూర్ఛపోయేలా చేశారా? తను జవాబు చెప్పకూడదనా? గురుదేవా, జవాబు ఇదే. మీ కళ్ళెదురుగానే ఉంది. దయచేసి జాగ్రత్తగా చూస్తే మీకు అర్థం అయిపోతుంది. అన్నిటికంటే ముందుగా బీర్బల్ మొహంపై నీళ్లు చల్లి ఆయన స్పృహలోకి తెండి. నీరా? నీళ్లు తీసుకోండి. ఎలాంటి వాహనంలో ప్రయాణించాలంటే దాన్ని తయారు చేసిన వాడికి అది పనికి రాకూడదు. దాన్ని కొన్నవాడు దాన్ని ఉపయోగించుకోలేకపోవాలి. అలాగే ఎవరు దాన్ని ఉపయోగిస్తారో వాళ్ళు దాన్ని కనీసం చూడలేరు, దాని గురించి తెలియదు కూడాను. అలాంటి వాహనంలో దర్బారుకి రావాలి. ఇక ఎవరు రాలేరో వాళ్ళు ఓటమి పాలవుతారు. మహారాజా, ఇక్కడ యాత్ర ఈ లోకం నుంచి ఆ లోకంలోకి. అది మరణం తర్వాత మాత్రమే జరుగుతుంది. శవపేటికని తయారు చేసిన కార్మికుడికి దీంతో ఎటువంటి ఉపయోగమూ ఉండదు. ఎవరు దీన్ని కొనుక్కుంటారో వాళ్ళు దీన్ని ఉపయోగించుకోలేరు కూడాను. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ కోసం వేరొకరు ఈ శవపేటికని కొంటారు కాబట్టి. ఇక ఇప్పుడు మన బీర్బల్ గారు తను స్పృహలేని స్థితిలో ఈ శవపేటికలో ప్రయాణించి ఇక్కడికి వచ్చారు లేదా తీసుకురాబడ్డారు. అంటే ఆయన ఇదంతా చూడలేదు, అలాగే ఇది జరిగినట్టు తెలీదు. చనిపోయిన తర్వాత స్పృహలో ఉండనట్టుగానే ఆయన ఇక్కడికి వచ్చారు. అలాంటి స్థితిలో మనం ఏమీ చూడలేము, మనకి ఏమీ తెలియదు కూడాను. అది అనంతకాలపు మూర్ఛ అవుతుంది మహారాజా. మహారాజా, ఇదే మీ ద్వారా ఇవ్వబడిన మొదటి పనికి పరిష్కారం. దాన్ని బీర్బల్ చాలా సరిగ్గా స్పష్టంగా చూపించాడు. ఇక్కడ వాహనం అంటే శవపేటికి. దీంట్లో ప్రయాణించి మనం పరలోకానికి బయలుదేరతాం. అంటే బీర్బల్ విజేత అయ్యాడు.